హాయ్, ఐఎమ్ డాక్టర్ ఐశ్వర్య ఫ్రమ్ గెలాక్సీ డెంటల్ కేర్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి డయాస్టిమా, అంటే గ్యాప్స్ బిట్వీన్ యువర్ టీత్. జనరల్గా చాలామందికి మనం చాలా కామన్గా చూసే ఈ యొక్క ప్రాబ్లమ్కి రీజన్స్, దాని యొక్క సొల్యూషన్స్ ఈరోజు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి రీజన్స్ చూద్దాం. ఫస్ట్ రీజన్స్ ఏంటి అంటే మేజర్గా వచ్చేసి మీ యొక్క జా సైజ్ అండ్ మీ టీత్ సైజ్. సో మీ యొక్క జా సైజ్ పెద్దగా ఉండి టీత్ సైజ్ చిన్నగా ఉండడం వల్ల కూడా గ్యాప్స్ ఉంటాయి. సో ఇఫ్ దర్ ఇస్ ఎనీ డిస్క్రిపెన్సీ ఇన్ యూర్ జా, ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ స్పేసెస్ బిట్వీన్ యువర్ టీత్. సో చిన్నప్పుడు థమ్ సకింగ్ అనే హ్యాబిట్ ఉండడం వల్ల కూడా మీ యొక్క థమ్ ప్రెషర్ వల్ల ఫ్రంట్ టీత్ వచ్చేసి మొత్తం ముందుకు వచ్చేసాయి. దానివల్ల కూడా మీకు ఒక డయాస్టిమా ఆర్ స్పేసెస్ బిట్వీన్ యువర్ టీత్ ఉండొచ్చు. థర్డ్ వచ్చేసి థిక్ ఫ్రీనల్ అటాచ్మెంట్. సో ఫ్రంట్ టూ టీత్ మధ్యలో ఉన్న ఒక ఫ్రీనమ్ అటాచ్మెంట్ అనేసి ఒక థిక్ లేయర్, ఒక ఫైబ్రస్ టిష్యూ లాగా ఉండడం వల్ల కూడా మీ టీత్ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. సో సెకండ్ వచ్చేసి ఇప్పుడు హెరిడిటరీ, అంటే ఇప్పుడు మనకు టూత్ గ్యాప్స్ అనేది హెరిడిటరీయా కాదా? ఎస్, దట్స్ అ క్వైట్ కామన్ క్వశ్చన్ వచ్చింది. సో మీ పేరెంట్స్లో ఎవరికన్నా డయాస్టిమా కానీ స్పేసెస్ ఉంటే ఖచ్చితంగా యూ మైట్ ఇన్హెరిట్ దర్ ప్రాపర్టీస్ ఆఫ్ హ్యావింగ్ ద స్పేసింగ్. అండ్ ఆల్సో ఇఫ్ దర్ మీ ఒక పేరెంట్లో గ్యాప్స్ ఉండడం, ఇంకొక పేరెంట్లో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ జా ఇష్యూస్, టుగెదర్ యూ మైట్ హ్యావ్ ద సేమ్. సో అలాంటప్పుడు కూడా మీకు గ్యాప్స్ బిట్వీన్ యువర్ టీత్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక న్యాచురల్గా ఉన్న టీత్తోనే మనం టీత్ ఆ ఒక గ్యాప్ని క్లోజ్ చేసుకోవాలంటే టూ ఆప్షన్స్ ఉంటాయి, బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ. సో బ్రేసెస్ అయితే ఒక మెటల్ బ్రేసెస్ లాగా పెట్టేసి ఒక మీ బోన్ టైప్ ప్రకారంగా చూసి ఎన్ని మంత్స్ పడుతుంది, అరౌండ్ 8 to 11 months అలా ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఉంటుంది. అలైనర్స్ అయితే కొంచెం క్విక్గా. సో అలైనర్స్ అయితే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి మీ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్టు కూడా ఎవరికి తెలియదు. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫిల్లింగ్స్. సో ఒక కాంపోజిట్ ఫిల్లింగ్ లాగా మీకు ఒక ఫ్రంట్ టూ టీత్ మధ్యలో మేము ఫిల్లింగ్ లాగా పెట్టుకోవచ్చు. కానీ దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్టర్ ప్రొసీజర్ అండ్ క్విక్ ఉంటుంది. అండ్ మీకు ఇప్పుడు ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే ఫాస్ట్గా చేయించేసుకోవచ్చు. కానీ కాన్స్ వచ్చేసి ఏంటంటే డెఫినెట్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ లైక్ టీ అండ్ కాఫీ డ్రింకర్స్ అయితే అది స్టేన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ టీతో తను గట్టిగా కొరికినా కూడా అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి వెనీర్స్ ఆర్ క్యాప్స్ ఆర్ క్రౌన్స్ అంటాం. సో వెనీర్స్ ఏంటంటే చిన్న థిన్ లేయర్ ఆఫ్ పోర్సిలిన్ షీట్స్ లాగా ఉంటాయి. సో ఒక టీత్ సర్ఫేస్ని మీకు కొంచెం లైట్గా ట్రిమ్ చేసేసి ఒక 0.5 to 1 mm థిక్నెస్ ట్రిమ్ చేసేసి మీకు ఇమీడియట్గా వెనీర్స్ లాగా చేసుకోవచ్చు. సో దట్ మీ టూత్ డిస్కలరేషన్ ఉన్నా కూడా దాన్ని కూడా కవర్ చేసుకోవచ్చు మనం ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ తోటి. సెకండ్ వచ్చేసి క్రౌన్స్ అనమాట. సో మీ యాక్చువల్గా న్యాచురల్గా ఉన్న టూత్ని ఒక సైజ్ కొంచెం చిన్నగా చేసేసి ఆ ఫ్రంట్ టూ టీత్కి మనం క్యాప్స్ లాగా ఒక జాయింట్ క్యాప్ లాగా ఇవ్వచ్చు. సో దట్ మీ స్పేస్ కూడా క్లోజ్ అయిపోతుంది. సో ఏజ్ ఈజ్ అ క్రైటీరియానా కాదా అనేసి ఒక టాపిక్. సో ఏజ్ ఈజ్ అ ఫ్యాక్టర్, కానీ ఇఫ్ యూఆర్ గెటింగ్ ఇట్ ఇన్ ఎర్లియర్ స్టేజెస్ అయితే బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ ఆర్ ఎనీథింగ్ విచ్ లైక్ మీ జా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా అలా చేసుకోవచ్చు. ఇఫ్ కమింగ్ ఇన్ ఓల్డర్ ఇయర్ లైక్ కొంచెం ఏజ్డ్ వాళ్ళకైతే వీ హ్యావ్ అన్ అదర్ ఆప్షన్స్ లైక్ క్యాప్స్ కానీ వెనీర్స్ కానీ ఏదైనా చేయండి. సో ఏజ్ అంటూ ఏమీ క్రైటీరియా అయితే కాదు. సో వన్స్ యూ కెన్ జస్ట్ కమ్ విజిట్ us అండ్ గెట్ ఎ చెకప్ డన్. సో దాన్ని బట్టి వీ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ కామెంట్ ఆన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెలాక్సీ డెంటల్ కేర్.